ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 19వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఆత్మిక కార్య వ్యవహారాలను చేయాలి. ఆత్మగా భావించి ప్రతి కర్మను చేస్తూ ఉంటే ఆత్మ నిర్వికారిగా అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ప్రశ్న: స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు, స్వర్గంలో ఉన్నత పదవిని పొందేందుకు ఆధారం ఏమి? సమాధానం: బ్రహ్మ కుమార్ కుమారీలుగా అయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది. కానీ ఉన్నత పదవిని పొందేందుకు ఆధారం చదువు. తండ్రి వారిగా తయారై మంచి రీతిగా చదువుకుంటే, సంపూర్ణ పవిత్రులుగా తయారైతే రాజ్య పదవి లభిస్తుంది. కొంతమంది పూర్తిగా చదవరు, కర్మ బంధనాలున్నాయి, సంపూర్ణ పవిత్రంగా అవ్వకుండా శరీరాన్ని వదిలితే ప్రజలలో కూడా సాధారణ పదవిని పొందుతారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: యోగము ద్వారా కర్మ బంధనాల యొక్క లెక్కాచారాలను సమాప్తి చేసుకొని పావనంగా అవ్వాలి. జ్ఞాన చితిపైన కూర్చోవాలి. సంపూర్ణ వైష్ణవులు అనగా పవిత్రంగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. అందరికీ శాంతిధామం యొక్క స్మృతిని ఇప్పించాలి. ఎప్పుడు అశాంతిగా అవ్వరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమై సర్వగుణాలను అనుభవం చేసేవారు మాస్టర్ బీజరూప భవ. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుందో, అలాగే శబ్దానికి అతీతమైనటువంటి స్థితిలో సంగమయుగం యొక్క సర్వ విశేష గుణాలు అనుభవంలోకి వస్తాయి. మాస్టర్ బీజరూపులుగా అవ్వటం అనగా కేవలం శాంతి కాదు, కానీ శాంతితో పాటు జ్ఞానము, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందం, శక్తి మొదలైన సర్వ ముఖ్య గుణాల అనుభవం అనేది చేయటం. ఈ అనుభవం కేవలం స్వయానికే కాదు, కానీ ఇతర ఆత్మలు కూడా వారి ముఖము ద్వారా సర్వగుణాలను అనుభవం అనేది చేస్తారు. ఒక గుణంలో సర్వగుణాలు ఇమిడి ఉన్నాయి అంటున్నారు బాబా. స్లోగన్: మంచిని ధారణ చేయండి, కానీ మంచిలో ప్రభావితం అవ్వకండి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రులుగా అవ్వండి. పవిత్రత బ్రాహ్మణాత్మలైన మీ అనాది ఆది సంస్కారం. ఈ న్యాచురల్ సంస్కారము ద్వారా స్వప్నము మరియు సంకల్పంలో కూడా అపవిత్రత అనేది ఉత్పన్నం అవ్వదు. సంకల్పాలు రావటం మరియు మీరు విజయీలుగా అవ్వటం కంటే ఉన్నతంగా న్యాచురల్ నేచర్గా సంస్కారాన్ని తయారు చేసుకోండి. అప్పుడు ఈ సబ్జెక్టులో పురుషార్థం చేసే అవసరం అనేది ఉండదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.